రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాహుల్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. రాహుల్ గారు నమస్తే అండి. చెప్పండి రాహుల్ గారు, ఇప్పటికే 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లో కూడా చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మరి ఆధిక్యంలో కనబరుస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు, ఎలా సంబరాలు చేసుకుంటున్నారు, దీనిపై మీరు ఏమంటారు? మీకు టీవీ వీక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్. జూబ్లీ హిల్స్ ఈ రోజు అన్మ్యూట్ చేయండి, వాయిస్ రావడం. పూర్తయినాయని మేము భారీ మెజార్టీతో ఈ రోజు మేము అనుకున్న దిశగానే 20,000 నుంచి వెళ్ళి 30,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా మేము ముందు నుంచి ప్రచారంలో కూడా తెలియజేసాం. అదే దిశగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజలు ఈ రోజు బ్రహ్మానందం పడుతున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ విధంగా 2 సంవత్సరాల ప్రజాపాలన కోరుతున్నారు, అదే విధంగా 10 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పార్టీ కంపారిజన్ చేస్తే 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూస్తే ఈ రోజు ప్రజాపాలన కావాలని చెప్పి అదే అనుకుంటూ ఆ దిశగానే ఈ రోజు వరుసగా 5 రౌండ్లలో 12,000 మెజార్టీతోని ముందుకు పోతుందంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషనీయం. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే సిట్టింగ్ స్థానంలో ఉన్న కంటోన్మెంట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో ఉంటే కూడా అక్కడ కూడా పక్క పెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో కూడా సిట్టింగ్ స్థానంలో 3సారి కూడా హైట్రేక్ కొట్టిందని కూడా జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీని కూడా పక్క పెట్టేసి మరి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పట్టం కడుతుంది. సో రియల్ గా అక్కడ ఉన్న ప్రజలకి నిజంగా కృతజ్ఞతలు తెలియాలని చెప్పి మేము మరోసారి తెలియజేస్తాం మీ ఛానల్ ద్వారా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అదే పట్టుదలతో ముందుకు పోతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి అక్కడ క్యాంపెయినింగ్ చేసుకుంటూ మరి భవిష్యత్తులో అక్కడ జూబ్లీస్ ప్రాంత ప్రజలకు కూడా గతంలో మీరు చూసుకుంటే పీజీఆర్ స్టాచ్యూ కూడా పెడతారన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు కూడా కట్టుకోవడానికి ఇల్లు నిర్మాణం కూడా ఫ్లాట్లు చాలా మంది ప్రజలకు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు అదే గుర్తు చేసి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఓట్లు అడగడం జరిగింది. ఆ దిశగా జూబ్లీస్ ప్రజలు ఓట్లు వేయడం చాలా సంతోషకరంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో అవమాన మాటలు అన్నారు. నవీన్ యాదవ్ అనే వ్యక్తిని, రౌడీ వాళ్ళ తండ్రిని, ఇంకా చాలా పర్సనల్ గా చీప్ రాజకీయాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ చీప్ రాజకీయాలు ఏందో బయట పడ్డారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వరుసగా 5 అయిపోయింది, 6వ రౌండ్ ఇప్పుడు వచ్చింది. 6వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం ఉందంటే రియల్ గా ఇప్పుడు మీకు అర్థమవుతున్నాం కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యం అని చెప్పి. ఎందుకంటే మేము ఏ విధంగా ఎట్లుండాలో ఆ విధంగా ఉంటాం. అహంకారం మాటలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. కేసీఆర్ స్టార్ క్యాంపెయిన్ చేసుకుంటారు. స్టార్ క్యాంపెయిన్ కనీసం వచ్చిండా అక్కడ జూబ్లీస్ ప్రజల కోసం అన్న మాట్లాడినా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతతో కూడా మాట్లాడు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ఓట్లాడుతారు, ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు గెలుస్తారు. ఇక బీజేపీ పార్టీ గురించి అంటే అసలు మాకు కౌంట్ కూడా ఉండదు. ఏమన్నా కాంపిటీషన్ ఆడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటది అని మాకు తెలుసు. ఈ రెండే ఎక్కువ ఉంటాయని తెలుసు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉండి ఆ ఎంపీ ఉండి కూడా అక్కడ ఏ ముఖం పెట్టుకోవాలని ప్రచారం చేసి మేము అడుగుతున్నాం. ప్రచారం చేసినా కానీ ఈరోజు రిజల్ట్ వస్తే కూడా అసలు డిపాజిట్ కూడా వస్తలేదు పాపం బీజేపీకి. అంత దారుణంగా అయిపోయింది ఈ రోజు బీజేపీ పరిస్థితి. ఎందుకంటే ఏదో వచ్చినామా ఓట్లప్పుడు వచ్చినామా ప్రాంతాల్లో అడుక్కున్నామా పోయినామా అన్నట్టు బీజేపీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అయితే కాన్ఫిడెంట్ కాకుండా ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇక వస్తున్నాం, 3సారి కాదు 4సారి కూడా వస్తున్నాం, మేము ఎవరు నిలబెట్టినా గెలుస్తాం అనేది అది ఓవర్ కాన్ఫిడెంట్. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ అధికారం నుంచి అలా నాయన కేసీఆర్ ని గద్దె దించేది. మళ్ళీ అదే వస్తే కంటోన్మెంట్ లో మళ్ళీ చూపించారు. అట్లా కాకుండా మళ్ళీ ఇంకొకసారి చేసారు. ఇప్పుడు ఈసారి జూబ్లీస్ మీద ప్రయోగం చేయలేరు. ఆ ప్రయోగం ఈ రోజు విఫలం అయిపోయింది, కూలిపోయింది, కుప్ప కూలిపోయినట్టు. అదే చెప్తున్నాం, కాన్ఫిడెంట్ ఉండాలి కానీ మేడం ఓవర్ కాన్ఫిడెంట్ ఉండదు. రాహుల్ గారు చూస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెసే గెలుస్తుందని కూడా వచ్చింది. ఇప్పుడు అది కూడా నిజం అవుతుందని అనుకోవచ్చు. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లాస్ట్ టైం చూస్తే మాగంటి గోపినాథ్ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు. కానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అంటే ఈ గెలుపుకి కారణాలు ఏంటి అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి బయట పెట్టడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు ప్రజలు, జూబ్లీస్ ప్రజలు. అది ఏదో వాళ్ళ భ్రమ పెట్టి వాళ్ళకి ఏదో డబ్బు ఇచ్చి అక్కడ ఆ జూబ్లీస్ ప్రజలకు మాయ మాటలు చెప్పి అక్కడ డబ్బుతో రాజకీయం చేసిండు మాగంటి గోపినాథ్. అదే విధంగా ఈ రోజు వాళ్ళ మిసెస్ కూడా ఆ కాన్ఫిడెంట్ తోనే మాకు వేస్తారు కదా అని చెప్పి మాగంటి గోపినాథ్ కేసీఆర్ కదా అని చెప్పి ఆమె కూడా అదే అనుకుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అదే అనుకోరు, కేసీఆర్ కూడా అదే అనుకోరు. కానీ ప్రజలు అనుకోలేరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకోరు కానీ అది మాకు వేస్తారు నోట్లు అని ప్రజలు అనుకోలేరు. అందుకని ఈ రోజు వాళ్ళకి ఓట్లు వేయలేరు. మేము ఏం చెప్తున్నాం, 3సారి హైట్రేక్ కొట్టారు మేడం.
హైట్రిక్ కొట్టినప్పుడు ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ ఉన్న డ్రైనేజ్ అక్కడనే ఉన్నది, ఎక్కడ ఉన్న మోరీలు అక్కడనే ఉన్నాయి. అక్కడ ఏం అభివృద్ధి జరిగిందా? బోరబండలు ఏం అభివృద్ధి జరిగిందా? మేము అడుగుతున్నాం. ఎన్ని చెప్పాలి, ఎన్ని ప్లేసులు చెప్పాలి? జూబ్లీస్ ప్రజలు అంటే రాష్ట్రంలో మనకు అంత గుర్తుకొచ్చేది ఉన్నత నియోజకవర్గం గుర్తుకొస్తుంది. ఎందుకంటే అక్కడ వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, చాలా రకాలు ఉంటారు. అందులో స్లమ్ కూడా ఉంటది. 50% వాళ్ళంటే 50% వీళ్ళు ఉంటారు. మరి ఆ 50% కనీసం మాగంటి గోపీనాథ్ 3 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, మాగంటి గోపీనాథ్ అయినా ఏం పెట్టుబడులు తెచ్చిండు? వాళ్ళు ఒకటే డిసైడ్ అయ్యారు ప్రజలు. 2 ఏళ్ల పాలన చూసారు. 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిపించారు. అభివృద్ధి చూస్తున్నారు. మేము ఇప్పుడు అభివృద్ధి చేసేది మీరు చూడండి. కన్ఫర్మ్ గా మేము గన్ షాట్ గా మేము గెలుస్తున్నాం 100%. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో 20,000 మెజార్టీతోనే అక్కడ జూబ్లీస్ గెలుస్తుంటూ, గెలిచినాక మేము ఏ విధంగా ఓట్లు అడుకున్నాం అదే విధంగా అభివృద్ధి చేసి మరి మళ్ళొసారి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓట్లు అడుగుతాం జూబ్లీస్ ప్రజలకు. తలెత్తుకొని అడుగుతాం, తల దించుకొని దొంగ మాటలు చెప్పి మాత్రం మేము అడుగుతాం. అందుకని మమ్మల్ని నమ్మి ఈ రోజు మాకు ఓట్లు వేసారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాహుల్ గారు, జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు ఎలాంటి సేవ చేయబోతున్నారు? ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకు? బేసిక్ గా రేవంత్ రెడ్డి గారు కూడా సభలో కూడా అక్కడ కారణం మీటింగ్లలో కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? హైదరాబాద్ ప్రాంతంలో మాకు ఒక సీటు కావాలి. అజారుద్దీన్ కూడా మంత్రి పదవి చేసిన భవిష్యత్తులో యువకుడిగా బీసీ బిడ్డగా ఉన్నాడు. ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది. రేపు నవీన్ యాదవ్ గారు కూడా మంత్రి పదవిలో కూడా తీసుకుంటా. ఎందుకు అంటే ఇక్కడ హైదరాబాద్ ప్రాంతాల నుంచే మంత్రిగా ఎవరు లేరు, మన నుంచి ఎవరు గెలవలేరు, అన్ని టీఆర్ఎస్ ఉన్నాయి. అందుకని ఈ ఒక్క అవకాశం ఏరి మనకు అవకాశం వచ్చింది ఉప ఎన్నిక కోసం. ఆ ఉప ఎన్నికలో మనం వినియోగించుకొని ఈ రోజు అధికారంలో కూర్చోవాలి. జూబ్లీహిల్స్ ప్రజలు ఆ విధంగా రిక్వెస్ట్ పూర్వకంగా అడిగితే ఈ రోజు ఆ రిక్వెస్ట్ కాస్త కూస్తా వాళ్ళు నమ్మి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట నమ్మి ఈ రోజు చేసి. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి ఒక అధికార పార్టీ నాయకుని ముఖ్యమంత్రిని అడగలేరు. అడిగినా గానీ కొంచెం డిఫాల్ట్ అవుతాయి. ఏవైనా లావాదేవీలైనా, ఏవైనా చెక్కులైనా, ఒక కన్స్ట్రక్షన్ అయినా, ఏం అడగాలన్నా కానీ అధికార పార్టీ సహకరించదు. మీకు తెలిసే ఉంటది. ఏ అధికారంలో ఆ ఎమ్మెల్యేలకి వాళ్ళకే సహకరిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకే సహకరించింది. వాళ్ళు అదే దిశగా ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఆ దిశగా మైండ్ లో పెట్టుకొని ఈ రోజు అధికారం ఉన్నది కాబట్టి, అధికారం ఉన్న పార్టీతోనే సాధ్యం కాబట్టి అని చెప్పి అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి భారీ మెజార్టీతో గెలిపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఏం లావాదేవీలు చేస్తాడు? కేటీఆర్ జేబులోకి వెళ్ళి తెచ్చి పెడుతుందా జూబ్లీహిల్స్ ప్రజలకి? లేదంటే మాగంటి గోపీనాథ్ ఆయన జేబులోకి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ పెడుతుందా? లేదంటే కేసీఆర్ వచ్చి పెడతాడా? బెటర్ కదా. అధికారం పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంతో అంత నన్ను వాళ్ళు పెడతారు, అక్కడ కార్యక్రమాలన్నీ చేస్తారు అని చెప్పి ఆ నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసారు. ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ అన్నాడు కదా మేడం, ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నాడు కదా, ప్రతిపక్ష పార్టీకి వెయ్యరు, ఆ అధికార పార్టీకి వేస్తారని చెప్పారు. ఈరోజు ఆయన నోస్తారన్నది ఈ రోజు అదే జరుగుతుంది జూబ్లీహిల్స్ లో. అందుకని మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కానీ కేటీఆర్ ఆలోచించుకోకుండా మాట్లాడుతుంటారు విచ్చపిగా. ఇక హరీష్ రావు ఏ మోకం పెట్టుకొని మాట్లాడతాడు? ఇప్పుడు హరీష్ రావు మాట్లాడమని చెప్పండి. ఈ రిజల్ట్ చూసినాక ఇక మేము వస్తున్నాం, మేము జూబ్లీహిల్స్ లో మేము దొక్కేస్తాం, ఇక కేటీఆర్ 500 రోజుల తర్వాత మేము అధికారంలోకి వస్తామని చెప్పంటున్నాం. ఏడ నువ్వు జూబ్లీహిల్స్ లో రాలే, బోర్ల పొక్కల పడ్డా జూబ్లీహిల్స్ ప్రజలు. దాంతో ఈ రోజు 5 రౌండ్లకి అర్థమైపోయింది. వరుసగా వచ్చినాయి మేడం. మీరు మేము ఏమంటాం అంటే మాకు కాన్ఫిడెంట్ తో ఉంటాం, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. వరుసగా ఒక్క రౌండ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఆధిక్యం కనిపించిందా? వరుసగా 5 రౌండ్లలో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ముందుకు పోతుంది. అంటే ఇప్పుడు ఇంకా 4 రౌండ్లు 5 రౌండ్లలో మేము ఎందుకు ముందుకు పోతాం? మన ఆ నమ్మకం ఉన్నది. మేము మొదటి నుంచి ఫస్ట్ రౌండ్ నుంచి మాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ వస్తుంది. రాహుల్ గారు, ఒకానొక టైంలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యం అని విన్నాము. అయితే ఈసారి ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది అనుకోవచ్చా? 100% గట్టి పోటీ ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాబట్టి 100% ఇది తగ్గ ఫర్ కాంపిటీషన్ కాబట్టి. ఎందుకంటే బీజేపీ మా దాంట్లో కౌంట్ కూడా లేదు, మేము ఎప్పుడైనా కౌంట్ కూడా చేయలేము. చూసారు కదా ఈ రోజు డిపాజిట్ కూడా వస్తాయో రావు పాపం. చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ బీజేపీని చూస్తుంటే. కానీ వాళ్ళు వాళ్ళ ముచ్చట తీసినా వేస్ట్ ఆఫ్ టైం అని బీఆర్ఎస్ పార్టీ మేమైతే ఒకటే అనుకున్నాం. కేటీఆర్ మాట్లాడే అహంకార మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్ చూద్దాం. ఆ రిజల్ట్ చూసినాక కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని వేస్తాడో బయటికి చూద్దామని చూస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ రావడానికి కేసీఆర్ కూడా ప్రచారానికి రాలేదు కదా మేడం. ఆ ప్రచారం రాంది కూడా జూబ్లీహిల్స్ ప్రజలు దెబ్బతీశారు. ఎందుకంటే వస్తాడేమో కేసీఆర్ మాట్లాడతాడేమో అని చెప్పి ప్రతిపక్ష నాయకులు
మాట్లాడతాడేమో అని చెప్పి చూసినాం. మేము కూడా చూసినాం, అధికారంలో ఉన్నాం కదా, మేము చూసినాం ఏం మాట్లాడుతున్నాం చూసాం. కానీ మాట్లాడాడు, ఆ ఇంట్రెస్ట్ చూపించాడు జూబ్లీస్ ప్రజల మీద. ఏవి మరి ఎందుకు ఓటేస్తారు జూబ్లీస్ ప్రజలు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి గళమిప్పి మాట్లాడితే ఆ నియోజకవర్గం కోసం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మాట్లాడితే ఏమైతుంది? మాట్లాడాలి, మా కోట్లు అని అడుక్కోవాలి. ఆ స్వేచ్ఛ లేదా కేసీఆర్ కి? ఆ స్వేచ్ఛ లేకుండా కాబట్టి, ఎందుకంటే విచ్చలు విడిగా తిన్నాడు, 1000 కోట్లు తిన్నాడు కాబట్టి ఆ 1000 కోట్లు ఏం పెట్టాలో కాకుండా ఫామ్ హౌస్ లో కూర్చుండు, వాటికి కావాలిగా. అందుకని సొంత కూతురునే పక్కకు పెట్టిండు మేడం. రాజకీయం కోసం కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అనే వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఏ మొక్క పెట్టుకొని జూబ్లీస్ ప్రజలకు సేవ చేస్తారు, జూబ్లీస్ ప్రజలు బాగా మంచి చెడు చూస్తారు, వాళ్ళు ఎట్లా నమ్ముతారు? కవితను ఏ రోజు అయితే పక్కకు పెట్టిరో ఆ రోజు నుంచేలే ఫిక్స్ అయిపోయారు జూబ్లీస్ ప్రజలు కూడా, ఇది ఎప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ డేంజరే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ చేయాలి. జూబ్లీస్ రాష్ట్రమంతా క్లోజ్ చేసారు కదా, జూబ్లీస్ లో కూడా క్లోజ్ చేయాలని చెప్పి క్లోజ్ చేసారు. 3 సార్లు గెలిచిన అభ్యర్థినే క్లోజ్ చేసారు. కంటోన్మెంట్ కూడా అదే గెలిచారు కదా మేడం. బీఆర్ఎస్ పార్టీ ఉంటే తీసి పక్క పడేసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ప్రజల్లో ఇస్తారు. రాహుల్ గారు ఉప ఎన్నిక స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా బాకీ కాడ అంశాన్ని అయితే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళింది. కానీ ఈరోజు మరి జూబ్లీహిల్స్ ప్రజలైతే బాకీ కార్డ్ని పక్కన పెట్టి మరి రాబోయే 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మాకు సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పరిపాలన చేస్తుంది, అందిస్తుందనే నమ్మకంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారని అనుకోవచ్చా? 100% మేడం. ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్ని అమలు చేసినాం మేము, అమలు చేయలే అని మేము ఒక్కటి అనలే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, వాట్సాప్ సోషల్ మీడియా నమ్మి వీళ్ళు ఏమి అమలు చేయలేరు అని చెప్పి బాకీ కార్డు పెట్టుకొని మీరు అన్నట్టు జూబ్లీస్ గల్లీ తిరిగింది కదా. ఇప్పుడు రమ్మనండి, ఏ బాకీలు ఉన్నాయో ఏ చౌరస్తా కాడికి వస్తారో ఇప్పుడు ఈ రోజు ఈ రిజల్ట్ తర్వాత రమ్మని చెప్పండి. కేటీఆర్ గాని బీఆర్ఎస్ నాయకులని ఏ చౌరస్తాలో కూర్చొని మాట్లాడమో ఆ చౌరస్తాలో కూర్చుందాం. మేము అదే చెప్తున్నాం, మేము సవాల్కి సిద్ధమే. కానీ ఆ సవాల్ నువ్వు మాట్లాడేటప్పుడు ఆ సవాల్ కరెక్ట్ ఉందా లేదా, ఈ సవాల్ చేసేది కరెక్టా కాదా అని ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోకుండా మాట్లాడిండు. ఈ రోజు ఏమైంది, ఎంతవరకు దారి తీసింది రిజల్ట్? బాకీ కార్డు అని చెప్పి మీరు అన్నట్టు గల్లీ తిరిగిండు. మేము చేయలేకరా? మేము వాళ్ళు బాకీ కార్డు అంటే మేము డోకా కార్డు కూడా పెట్టినాం. నువ్వు 10 సంవత్సరాల్లో ఎన్ని విధంగా నువ్వు ఏమేమి పథకాలు ఇచ్చినావు, ఏ ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఎన్ని మాయమాటలు చెప్పినావు అన్ని చెప్తే నువ్వు పెట్టింది 6 గ్యారెంటీలే ఆ బాకీ కార్డులో. మేము పెట్టిన 60 గ్యారెంటీలు కూడా పెట్టాల్సి వస్తుంది ఇది చెప్తే 10 సంవత్సరాల్లో. అందుకనే మేము ఏమనలే, ప్రజలను నమ్మినాం, ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ దిశగా ఈ రోజు మాకు ఓట్లు వేసారు. ఆ మెజారిటీతో మేము ముందుకు పోతున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తున్నట్టు లీడింగ్ లో. రాహుల్ గారు, ఈ గెలుపు మీతో పాటు ప్రభుత్వం సమర్థతకు కూడా ప్రజలు ఇచ్చిన మార్క్ అనుకోవచ్చా? ఈ విజయానికి ఏ అంశాలు సహకరించాయని అనుకుంటున్నారు మీరు? విజయానికి ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కష్టం, ఆయన ఫలితం. అదే విధంగా ఈరోజు మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు మీరు చూసే ఉంటారు, వీడియోలో అయినా మీడియాలో అయినా గల్లీ వాడ ఒక్క ఇంటిని కూడా ఇచ్చిపెట్టకుండా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఒక కామన్ పీపుల్ గా తిరిగారు అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ తిరిగారు? సరే తిరిగినా కానీ మా అంతా తిరిగిరా? మా అంతా ఓట్లు అడుక్కురా? మా అంతా స్వేచ్ఛగా ప్రజల దగ్గర పోయి మాట్లాడిరా? ప్రజల కోసం మంచి చెడు అడిగిరా? వాళ్ళు అడగలేరు, అందుకని వాళ్ళు గెలవలేరు. అదే చెప్తున్నాం, మేము ఆ విధంగా మాట్లాడినాము, ఆ విధంగా గెలుస్తున్నాం. ఈ రోజు బరాబర్ 100% గెలుస్తున్నాం. 20,000 నుంచి 30,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాం. మేము ముందు నుంచి అదే చెప్తున్నాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. రైట్. అలాగే మరి మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు రౌడీ అంటూ విమర్శించారు, కానీ గెలుపు మాత్రం మీకే వరించింది. మరి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ అంతరాత్మకు వదిలేస్తాం మేడం. రౌడీ అన్న వాళ్ళు ఇప్పుడు ఈరోజు గెలుపు మేము దిశగా ఉన్నాం. మీరు అన్నట్టు ఇవాళ హీరో ఎవరో రౌడీ ఎవరో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు హీరో మేమైపోయినాం, రౌడీలు వాళ్ళు అయిపోయారు ప్రజల దృష్టిలో, రాష్ట్ర ప్రజల దృష్టిలో. అంటే అందుకనే ఒక ఏళ్ళు చూపించినప్పుడు మిగతా 4 ఏళ్ళు మనం చూపిస్తాయి కదా, అంటే నేను కరెక్ట్ చూసుకోవాలి. ఈరోజు మేమే హీరో అయిపోయినాం. హీరో అయిన